టుడే మన టాపిక్ వచ్చేసి బుల్లిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బుల్లిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ మరియు ఒక రెడ్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. గమనించినట్లయితే మొదటి రోజు మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ని క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది తక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ అంటే రెండవ రోజు మార్కెట్ గమనించినట్లయితే ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అలాగే ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క హైని క్రాస్ చేసి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. థర్డ్ డే మార్కెట్ గమనించినట్లయితే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజ్ ఏదైతే ఉందో దానిపైన మార్కెట్ అనేది ఓపెన్ అయింది. అలాగే ఈ క్లోజింగ్ అనేది ఎక్కడైంది సార్? ప్రీవియస్గా ఉన్న అంటే మొదటి రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్లోజింగ్కు దగ్గరగా మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మాత్రమే అది ఒక వాలిడ్ బుల్లిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. బుల్లిస్టిక్ శాండ్విచ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే జనరల్గా మనకు ఒక స్వింగ్ లోలో ఈ ప్యాటర్న్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. 1 బుల్లిష్, 2 స్టిక్, 3 శాండ్విచ్. ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ కానీ లేదా ఒక స్మాల్ రెడ్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ లేదా స్మాల్ గ్రీన్ క్యాండిల్ కానీ అయి ఉండాలి. ఇంకా తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఇది ప్రీవియస్గా ఉన్న రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్లోజ్కి ఆల్మోస్ట్ సమానంగా ఉండాలి. ఈ బేరిష్ మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియో యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్వర్డ్ మూమెంట్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవడం జరుగుతుంది? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్,
3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? దానికోసం మనం డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. దానివల్ల మీకు డైలీ ఆ చార్ట్ అనేది అలవాటు అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్పై కంప్లీట్ అవగాహన అనేది ఉండడం జరుగుతుంది. మరి ఈ ప్యాటర్న్ అనేది ఒక స్వింగ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ప్రీవియస్గా మనకు ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్లో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మనం ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. స్టాప్ లాస్ అనేది 3వ క్యాండిల్ ఏదైతే ఉందో అంటే బేరిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాని కిందన ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ని క్లియర్గా గమనించినట్లయితే ఒక స్వింగ్లో అంటే ఒక డౌన్వర్డ్ మూమెంట్ అనేది మనకు ఫామ్ అవ్వడం జరిగింది సార్. ఈ స్వింగ్లో మనకు ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్డ్గా మనము ఒక ప్రాపర్ రీటెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్రాపర్ రీటెస్ట్ తీసుకొని మనము ఎంట్రీ తీసుకుంటాము. ఈ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉందంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.